హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను చికెన్ లెగ్ పీసెస్ ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. చాలా మందికి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు చికెన్ లెగ్ పీసెస్ అనేటివి సరిగ్గా లోపల కుక్ అవ్వకుండా పైన మాత్రం బాగా ఫ్రై అయిపోయి బాగా కుక్ అవ్వకుండా ఉంటాయి. అలా కాకుండా ఈ ప్రాసెస్ లో చేశారు అంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మసాలాలు కూడా నీట్ గా పడతాయండి. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి. ఈ రోజు మీకు ఈ చికెన్ లెగ్ పీసెస్ ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 6 చికెన్ లెగ్ పీసెస్ ని తీసుకున్నాను. వీటిని నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను. వీటికి నేను ఘాట్లు కూడా 3 నుంచి 4 ఘాట్లు పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను. మరి పెద్ద పెద్ద ఘాట్లు పెట్టారు అంటే ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది సపరేట్ అయిపోయి పీసులు అనేటివి పర్ఫెక్ట్ షేప్ రాదు. అందుకని పెద్ద పెద్ద ఘాట్లు కాకుండా ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టారంటే పీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల దాకా మసాలాలన్నీ నీట్ గా పడతాయి. ఇప్పుడు లెగ్ పీసెస్ పక్కన పెట్టుకుని దీనిలోకి మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేయకుండా 2 టేబుల్ స్పూన్ మాత్రమే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ తీసుకుని పిండుకొని ఉండలు లేకుండా ఈ మసాలాలన్నిటిని నీట్ గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసుకోవట్లేదండి. ఎక్కువ వాటర్ వేశారు అంటే మసాలా అనేది విడిగా అయిపోయి చికెన్ పీసెస్ కి పట్టుకోదు. నేను ఇక్కడ ఇంక వాటర్ ఏమి వేసుకోవట్లేదు. మీకు కావాలి అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. ఇలా నీట్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకుని ఉన్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మసాలాలన్నీ లెగ్ పీసెస్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలి. మనం ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లలో కూడా నీట్ గా పోయేలాగా నీట్ గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీట్ గా లెగ్ పీసెస్ అన్నిటికీ మసాలాలను పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 1 to 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. వీలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునైనా సరే లేదా బయట పెట్టుకునైనా సరే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల లెగ్ పీసెస్ కి ఉప్పు కారాలు అనేటివి నీట్ గా పడతాయి. నేను ఇక్కడ 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా మీరు లెగ్ పీసెస్ వేసారు అంటే కింద బాండలు కతుక్కుని పోతాయండి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. వేసుకుని మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉండకూడదు. హై ఫ్లేమ్ లో ఉన్నది అంటే పైన బాగా ఫ్రై అయిపోయి పీస్ లోపలంతా బాగా కుక్ అవ్వదు. కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే నీట్ గా ఫ్రై అవుతుంది, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. కాబట్టి మీరు ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ లెగ్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇందులోనే రిమైనింగ్ ఉన్న చికెన్ లెగ్ పీసెస్ ని కూడా వేసుకుని ఒకేసారి అన్ని కాకుండా 2-3 వేసుకుని వాటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ నీట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని నేను ఇక్కడ వాష్ చేసుకుని ఆరబెట్టుకుని వేసుకుంటున్నాను. వాష్ చేసుకుని వాటర్ తో వేయడం వల్ల ఆ చిట్లు అనేటివి పైన పడతాయండి. కాబట్టి వాష్ చేసుకుని ఆరబెట్టుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఈ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ మీద చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి నాకు లెగ్ పీసెస్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా లెగ్ పీసెస్ ని గానీ చేసుకున్నారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవాళ నేను మీకు ఫిష్ ఫ్రై ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫిష్ ఫ్రై ని డీప్ ఫ్రై లేకుండా చేస్తే ఎలా ఉంటాయో పీసెస్, అలాగే పీసెస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇలా ఫిష్ ఫ్రై ని ట్రై చేసి చూడండి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ స్మూత్ గా మెత్తగా అయిపోయినట్టు కాకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు పీస్ గట్టిగా అయిపోయి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. పీస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది.
ప్లస్ విరిగి కూడా పోదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ రోజు మీకు నేను ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసము నేను ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నానండి. వాటి మధ్యలో పీసెస్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను. మధ్యలో బ్లాక్ లేకుండా నీట్ గా క్లీన్ చేసుకున్నానండి. ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మ్యారినేషన్ కోసము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ తీసుకున్నానండి. తీసుకుని జ్యూస్ని నీట్గా పిండుకోవాలి. ఇలా నీట్గా పిండుకున్న తర్వాత ఈ పేస్ట్ మరి గట్టిగా ఉండకుండా కొంచెం నీట్గా పీసెస్కి పట్టడం కోసం 2-3 స్పూన్ల వాటర్ని తీసుకుని వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ మ్యారినేషన్ అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని ఉన్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి తీసుకుని వాటికి నీట్గా ఈ మసాలాలన్నిటిని బాగా పట్టించుకొని ఇలా అన్నింటికి నీట్గా పట్టించుకున్న తర్వాత వీటిని తీసి అదే బౌల్లో వేసేసుకుని 1 to 2 hours ఎంతసేపు కావాలన్నా సరే మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ఈ పీసెస్ లోకి ఉప్పు కారాలన్నీ నీట్గా పడతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 1 hour మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 hour తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 7 to 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాకుండా నార్మల్ గా ఫ్రై చేసుకోవడం కోసం. మరి 3-4 టేబుల్ స్పూన్ వేస్తే ఫిష్ కి సరిపోవు కాబట్టి ఒక 7-8 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా పెట్టుకోవాలి. ఒకసారికి 3-4 పడతాయండి పాన్ లో. ఎక్కువగా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఫ్రై చేయకూడదు. ఒకసారికి 3 పెట్టుకుంటున్నానండి నేను. ఇలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే ఫిష్ పీసెస్ మాడిపోతాయి. మీడియం టు లో పెట్టుకుని చేసుకోవాలి. 5 minutes తర్వాత ఫిష్ ని రివర్స్ చేయాలండి, లేకుంటే కింద అంటుకుంటుంది. ఇలా మీడియం టు లో పెట్టుకుని నీట్ గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫిష్ మనకి 2 sides బాగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు బాగా 2 sides టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ నాకు బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇంకా ఎక్కువ ఫ్రై చేసామంటే ఫిష్ బాగా గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనము వీటిని తీసేసుకోవాలి. వీటిని తీసేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్న పీసెస్ కూడా పెట్టుకుని వాటిని కూడా అలాగే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రైని. డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. పీస్ కూడా చాలా స్మూత్ గా ఈజీగా తినేసేయచ్చు, గట్టిగా లేకుండా చాలా బాగుంటుంది. పీస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, ఎక్కడ మనకి విరిగిపోకుండా బాగా వచ్చింది కదా. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ టైం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇవాళ నేను మీకు క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ప్రాన్ ఫ్రై పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మనము ఈ స్టైల్ ప్రాన్ ఫ్రైని రెస్టారెంట్ లోనే ఎక్కువగా తింటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్ గా మనము తయారు చేసుకోవచ్చు ఈ క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని. ఇలా ప్రాన్ ఫ్రైని కొంచెం క్రిస్పీగా, టేస్టీగా తయారు చేసుకున్నామంటే ఇంట్లో పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రాన్ ఫ్రైని క్రిస్పీగా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రోజు మీకు ఈ క్రిస్పీగా ఉండే ప్రాన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసము నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్ గా క్లీన్ చేసుకున్నానండి. వీటికి పెద్ద సైజుగా ఉండే రొయ్యలనే తీసుకోవాలి. చిన్న చిన్న రొయ్యలతో చేసామంటే కొంచెం ఫాస్ట్ గా మాడిపోతాయండి. కాబట్టి మీడియం సైజ్ నుంచి బిగ్ సైజ్ లోపల ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ మీడియం సైజ్ రొయ్యల్ని తీసుకున్నాను. వీటికి పైన ఉన్న బ్లాక్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి కొంచెం లైట్ గా మ్యారినేషన్ కోసము 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ మూడింటిని వేసుకుని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 1 నుంచి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే ఇందులోకి నీట్ గా సాల్ట్ అంతా నీట్ గా పడుతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 1 hour మ్యారినేట్ చేసుకున్నానండి. మీకు టైం ఉంటే 2 to 3 hours అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇందులోకి పైన కోటింగ్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 cup మైదా వేసుకుంటున్నానండి. వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి,
1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకొని లైట్ గా రోస్ట్ చేసుకుని మిక్సీ వేసుకుని తీసుకున్నాను. మీరు డైరెక్ట్ గా బ్రెడ్ క్రమ్స్ షాప్ లో దొరుకుతాయి కదా, అవైనా తెచ్చుకోవచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ ని తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 ఎగ్ తీసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు, 1 ఎగ్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. తీసుకుని దాన్ని నీట్ గా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి తీసుకొని వాటిని ఫస్ట్ మైదా పిండిలో నీట్ గా డిప్ చేసుకొని కోటింగ్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న రొయ్యను తీసుకుని మళ్ళీ ఎగ్ లో కూడా డిప్ చేసుకోవాలి. ఎగ్ లో డిప్ చేసుకోవడం వల్ల బ్రెడ్ క్రమ్స్ రొయ్యలకి నీట్ గా పట్టుకుంటాయి. ఎగ్ లో నుంచి డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా బ్రెడ్ క్రమ్స్ ని కూడా కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని రొయ్యలకి 3 కోటింగ్స్ నీట్ గా పట్టేలాగా చేసుకోవాలి. అన్నింటినీ ఇలా నీట్ గా కోటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసము గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం వీటిని వేసుకోవాలి, లేకపోతే బాండలకి అతుక్కుని పోతాయి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటిగా వేసుకోవాలి. అన్ని ఒకసారిగా వేసేసారంటే అతుక్కుంటాయండి. కాబట్టి ఒక్కసారికి ఒక 6 నుంచి 7 ఎక్కువ పీసెస్ వేసుకోకూడదు, 6-7 పీసెస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకుని వీటిని కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశారు అంటే పైన కోటింగ్ బాగా ఫ్రై అయిపోయి లోపలంతా రొయ్యలు అనేటివి కుక్ అవ్వవు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాలెన్స్ గా లోపల రొయ్యలు కుక్ అవుతాయి, పైన కోటింగ్ కూడా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. మీరు అదే హై ఫ్లేమ్ లో పెట్టారంటే పైన కోటింగ్ అంతా నీట్ గా ఫ్రై అయిపోయి లోపల రొయ్యలు అనేటివి సరిగ్గా ఉడకవు. కాబట్టి లో టు మీడియం పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పైన కోటింగ్ కానీ లోపల గానీ నీట్ గా కుక్ అవుతుంది. చూడండి, ఇలా నీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి. రిమైనింగ్ రొయ్యలు కూడా వేసుకొని నీట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా మనం బయటికి వెళ్ళనవసరం లేకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే కొంచెం స్పెషల్ గా తిన్నట్టు ఉంటుందండి. నేను ఇక్కడ ఇంచి చూస్తున్నాను, చూడండి, నాకు ఇంచినప్పుడు పైన కోటింగ్ క్రిస్పీగా లోపల రొయ్యలు అనేటివి చూడండి కొంచెం సాఫ్ట్ గా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనము స్పెషల్ గా చేసి పెట్టుకున్నామంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ఇట్లాగా ప్రాన్ ఫ్రై ని ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవాళ మీకు నేను సింపుల్ వేలో మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వంట రాని వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చాలా సింపుల్ గా బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న స్పైసెస్ తోనే మనము ఈ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఈ రోజు మీకు నేను ఈ సింపుల్ వేలో ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మటన్ కర్రీ కోసము నేను ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ ని నీట్ గా వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ ని పక్కన పెట్టుకుని ఫస్ట్ దీనికి మసాలా పేస్ట్ ని ఎలా చేసుకోవాలో చూద్దాము. మసాలా కోసము ఒక మిక్సీ జాడీ తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక 4 ఇలాచి, 5-6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న వెండి కొబ్బరి ముక్క తీసుకుని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 2 ఇంచెస్ అంత అల్లం తీసుకుని దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కర్రీ చేయడం కోసం గ్యాస్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఇందులో 6 to 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమోటాలని కూడా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకుని ఉన్న మటన్ ఉంది కదా, అది వేసుకొని
ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం ఉడికేది లేట్ అవుతుంది కాబట్టి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. నేను ఇక్కడ 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని విజిల్ అంతా పోనిచ్చుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత విజిల్ పోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. విజిల్ పోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందండి మటన్ కూడా నాకు. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత సింపుల్ గా మటన్ కర్రీని చేసేసుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఎటువంటి గరం మసాలాలు ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న స్పైసెస్ తోనే ఫ్రెష్ గా మసాలా పేస్ట్ ని మనమే తయారు చేసుకొని ఈజీగా మటన్ కర్రీని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవాళ నేను మీకు సింపుల్ గా చికెన్ పులావ్ని కుక్కర్ లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మనం చికెన్ పులావ్ చేసినప్పుడు పీసెస్ కొంచెం గట్టిగా అయిపోయి తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అలా కాకుండా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి రైస్ కూడా పర్ఫెక్ట్ గా పొడి పొడిగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో సింపుల్ గా నేను చూపిస్తానండి ఈ వీడియోలో. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ పులావ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను. ఈ చికెన్ పులావ్ కోసం నేను ఇక్కడ పీసెస్ ని పెద్ద సైజుగా తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజుగా వేసుకుంటే చికెన్ బిర్యానీలోకి మనకి పీసెస్ అనేది కలిసిపోకుండా ఉంటాయి. మరి చిన్న చిన్న పీసెస్ గా వేసుకున్నారంటే బాగా పీసులుగా కలిసిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పులావ్ కి బిర్యానీకి పీసులు కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి. ఇలా నీట్ గా వాష్ చేసుకున్న ఈ చికెన్ లోకి మ్యారినేషన్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న బౌల్ నిండుగా పెరుగు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. లేదంటే ఒక 1/2 లెమన్ అన్నా తీసుకొని పిండుకోవచ్చు. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నిటిని పీసెస్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 1 నుంచి 2 గంటల సేపు మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1 అవర్ తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ 1 kg చికెన్ కి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం రైస్ ఎక్కువైనా పెంచుకోవచ్చు. నేను కొంచెం పీసెస్ ఎక్కువగా ఉంటాయని బాస్మతి రైస్ కొంచెమే తీసుకుంటున్నానండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత రైస్ వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ బాస్మతి రైస్ ని ఇప్పుడు ఒకసారి నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్ గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ లోపల గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 లవంగాలు, 2 ఇలాచి, 2 స్టార్ ఫ్లవర్, ఒక బ్లాక్ కార్డమమ్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, జాపత్రి, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఆనియన్స్ అంతా నీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 to 10 minutes నీట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చి ఒక 30 to 40% కుక్ అయ్యే వరకు నీట్ గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పీసెస్ నీట్ గా కుక్ అవుతుంది. డైరెక్ట్ గా రైస్ పోసేసారంటే కొంచెం నీసు వాసన ఉంటుంది. రెండోది చికెన్ కుక్ అయినప్పుడు అంత పర్ఫెక్ట్ గా కుక్ అవ్వదు. మనం అందుకని ఒక 30% కుక్ అయ్యే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక 30% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి లైట్ గా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఈ సైజ్ గ్లాస్ తో 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తో నేను ఇక్కడ 3 glasses వాటర్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టినప్పుడు వాటర్ అనేది ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ మాత్రమే పోసుకోవాలి. ఎక్కువ పోసారంటే కుక్కర్ లో ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసారంటే మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే 1 tablespoon సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ లో సాల్ట్ వేశారు, అది గుర్తుంచుకొని ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 2 whistles రానివ్వాలండి. ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు. 2 whistles వస్తే సరిపోతుంది. ఇలా 2 whistles వచ్చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఇలాగే కుక్కర్ మూత తీయకుండా వదిలేయాలండి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, నాకు నీట్ గా విజిల్ అంతా పోయింది. నేను మూత తీసి చెక్ చేస్తున్నాను. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. నాకు పొడి పొడిగా నీట్ గా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. సాఫ్ట్ గా చికెన్ కూడా చాలా నీట్ గా కుక్ అయింది. కాబట్టి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా మనము చికెన్ పులావ్ ని కుక్కర్ లో ఎలా తయారు చేయాలో చూసాం కదా. మనం బయట వెళ్లకుండా ఇంట్లోనే నీట్ గా ఇలా కుక్ చేసుకున్నామంటే హెల్త్ కి చాలా మంచిదండి. కాబట్టి మీరు కూడా ఇలాగే చికెన్ పులావ్ ని సింపుల్ గా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ ఎగ్ బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్ గా రావాలి అంటే మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అంటే ఇంట్లో ఏమీ లేదు, కొంచెం స్పెషల్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ చేసుకుని కొంచెం రైతా ఏదైనా వెజ్ కర్రీ చేశారంటే మీల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ రోజు మీకు ఈ ఎగ్ బిర్యానీని పొడి పొడిగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అండి. అందుకోసము ముందుగా నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నానండి. వీటికి నీట్ గా పైన ఉన్న పొక్కు అంతా తీసేసుకుని నీట్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ ఈ గ్లాస్ తో 2 glasses బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు. దేంతో చేసుకున్న టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఇక్కడ వీటిని వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ మీద మందపాటి బిర్యానీ కడాయి ఒకటి పెట్టుకుని అందులో ఒక 6 to 7 tablespoon ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ముందుగా ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకుని ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకుని లైట్ గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 3-4 ఇలాచి, 5-6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకోవాలి. వేసుకుని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఆనియన్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటాలు బాగా మెత్తబడే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు నీట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుని ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులో ఒక స్మాల్ బౌల్ నిండుగా పెరుగు వేసుకుంటున్నాను. వేసుకుని 2-3 నిమిషాలు నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత నేను ఈ సైజు గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్కి 1.75 గ్లాస్ లెక్కన పోసుకుంటున్నాను. 1కి 2 అయినా పోసుకోవచ్చు. కొంచెం మెత్తగా అవుతుంది అనిపించి కొంచెం పొడి పొడిగా కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించుకొని ఒక గ్లాస్కి 1.75 గ్లాస్ కౌంట్ లెక్కన పోస్తున్నాను. నేను టోటల్గా 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ని బాగా తెల్లనివ్వాలండి. ఇలా వాటర్ బాగా తెల్లిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టినారంటే బాగా కుక్ అవుతుంది, లేదంటే కింద కొంచెం మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. చూడండి, లైట్ గా కొంచెం వాటర్ ఉన్నాయండి. ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ నీట్ గా కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి పైన 1 to 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏమైనా పైన తేమ ఉంటే తేమంతా పోయి రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. కాబట్టి 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మూత తీయకుండా అలాగే వదిలేశారంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను. చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో, నీట్ గా కుక్ అయిందండి. బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అప్పటికప్పటికే ఫాస్ట్ గా ఏదైనా బిర్యానీ ఫ్లేవర్ లో తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ ట్రై చేయొచ్చు. లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, అందుబాటులో మనకి నాన్ వెజ్ అనేది లేనప్పుడు ఇలా ఎగ్ బిర్యానీని కొంచెం ఏమైనా వెజ్ కర్రీస్ ని చేసుకున్నారంటే కొంచెం స్పెషల్ గా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి